అంటే మనది డెమోక్రటిక్ కంట్రీ. నా ఉద్దేశం ఇది పర్సనల్గా నాకు అనిపిస్తుంది, ఓకే వీడికి బలిసిందని అనుకుంటారు కానీ నాకు అనిపిస్తాయి అంటే మనం ఓవర్ డెమోక్రటిక్ అయిపోయినాం. మనకి అవసరానికి మించిన డెమోక్రసీ ఉంది. ఇది చేయొద్దు అంటే ఎందుకు చేయొద్దు, నేను చేస్తా. నేను కూడా అంతే, నన్ను కూడా నేను అనుకోవట్లేదు. నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను కూడా అంతే, ఎందుకు చేయొద్దు రా భయ్ నేను చేస్తా అన్నట్టు ఉంటుండే. అక్కడ ఏంటి అంటే ఇది చేయొద్దు అంటే చేయొద్దు అంతే. ఎందుకు అని అడిగే క్వశ్చన్ కూడా ఉండదు. ఎందుకని ఆ క్వశ్చన్ అడగడానికి ఫ్రీడమ్ లేదు. నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇండియా కూడా ఒక్కసారి కమ్యూనిస్ట్ కంట్రీ కావాలి. ఓకే, చక్కగా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్, వనసలపురం నుంచి ఇక్కడ రానికి నాకు ఎస్ఆర్నగర్ రానికి గంటన్నర పట్టింది నాకు. యూజువల్గా 30 minutes రావాలి నేను ఇక్కడికి. లేన్ ట్రాఫిక్ లేదు. లేన్ ట్రాఫిక్ అంటే ఒక కారు వెళ్తే ఒక కారు ఓవర్టేక్ చేయాలంటే ఇండికేటర్ వేయాలి. అవును, నేను ఇండికేటర్ వేస్తే ఎందుకు ఇండికేటర్ వేస్తున్నారు అబ్బాయి నా వెనక కూర్చున్నాడు అడుగుతాడు. లేన్ ట్రాఫిక్ ఒక్కటి ఉంటే నీకు 1.5 hour అనేది 30 minutes వచ్చేయచ్చు, 40 minutes వచ్చేయచ్చు. ఓకే, ఆ లేన్ ట్రాఫిక్ లేదు. సో అట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. కొన్ని మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కొద్దిగా తక్కువ. యాంటీ గవర్నమెంట్ మాట్లాడితే, యాంటీ వాళ్ళు ఏదైతే ప్రవేశపెట్టిన పథకాల గురించి వాటి గురించి మాట్లాడితే, కానీ గవర్నమెంట్ కంప్లీట్గా వాళ్ళ ప్రజల గురించి చాలా టేక్ కేర్ తీసుకుంటుంది. అంటే ఒక సొంత తండ్రి వాళ్ళ కొడుకుల్ని ఎట్లయితే జాగ్రత్త తీసుకుంటుందో గవర్నమెంట్ అంత జాగ్రత్త తీసుకుంటుంది. అట్ ది సేమ్ టైం నువ్వు ఇది చేయకరాబాయ్ అని చెప్తుంది. ఇది ఒక గివ్ అండ్ టేక్ ప్రాసెస్.